మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫోన్లో లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది కౌశికి. చూడండి లాయర్ గారు, మీరు ఎలాగూ బర్త్డే పార్టీకి వస్తారు కదా, వచ్చేటప్పుడు ఆ పత్రాలు తీసుకురండి. బర్త్డే పార్టీలోనే ఆ పత్రాలపై నేను సంతకం చేయాలి. అవి ఇక ఆస్తి దక్కేలా కేదార్కి చేసేస్తాను. ఈరోజు కేదార్ పేరు మీదకి ఆస్తి వెళ్ళిపోవాలి అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక లాయర్ కూడా అలాగేనని చెప్తాడు. అయితే ఇదంతా కాచి వింటుంది. నిషిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా చెప్పేస్తుంది. కౌశికి అక్క ఈరోజు కేదార్కి ఆస్తి మొత్తం రాపిచ్చేస్తుందంట. ఇందాక లాయర్ గారితో మాట్లాడుతుంటే విన్నాను అని చెప్తూ ఉంటే, అయ్యో అలా జరిగిపోతే ఇంకేమైనా ఉందా అని వైజయంతి నిషిక బాగా కంగారు పడుతూ ఉంటారు. మీ ఇద్దరూ కంగారు పడకండి. అసలు కౌశికి అక్క కేదార్ పేరు మీద ఆస్తి రాయిస్తే కదా, రాయించదు, చూస్తూ ఉండండి అని యువరాజ్ చెప్తాడు. కానీ ఒకవేళ ఆస్తి రాపిస్తే కేదార్ ఈ ఇంటి వారసుడని మామయ్య అంగీకరించినట్లు అవుతుంది కదా, ఏం చేస్తున్నావు యువరాజ్ అని వైజయంతి నిషిక అడుగుతూ ఉంటారు. ఒకవేళ అలా గనక జరిగితే ఈ కేదార్ ఈ ఇంటి వారసుడని బర్త్డే పార్టీకి వచ్చిన అందరికీ కూడా తెలిసిపోతుంది అని నిషిక చెప్తుంది. వాడు ఈ ఇంటి వారసుడని అందరికీ తెలిసిపోవటం కాదు నిషి, కౌశికి అక్కకి పిచ్చి పట్టింది, పిచ్చి ఆసుపత్రికి వెళుతోందని అందరికీ తెలుస్తుంది అని యువరాజ్ చెప్తాడు. ఈసారి నువ్వు అంత పెద్దగా ప్లాన్ చేసావా, వర్కౌట్ అవుతుందా అని నిషిక అడుగుతూ ఉంటుంది. ఈసారి నేను ప్లాన్ మామూలుగా వేయటం లేదు, పక్కాగా అమలు చేస్తున్నాను, చూస్తూ ఉండు. ఈ రోజుతో కేదార్ గడి పీడ వదిలిపోతుంది, కౌశికి అక్క పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోతుంది. ప్లాన్ అంత బాగుంది అని యువరాజ్ చెప్తాడు. కానీ ఆ ఎమ్మె జగదాత్రి ఇంట్లో ఉండగా కౌశికిని మనం ఏం చేయలేం కదా అని వైజయంతి అడుగుతుంది. ఈ జగదాత్రి కేదార్లు కూడా ఈసారి ఏమీ చేయలేరు, ఈసారి ప్లాన్ అంత పకడ్బందీగా ఉంది, మీరు చూద్దురు కానీ అని యువరాజ్ చెప్తాడు. కేదార్ దాత్రి అయితే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ కోసం కూల్ డ్రింకులు రెడీ చేస్తుంటారు. ఇక కౌశికి గదిలో ఉంటుంది. మళ్ళీ ఇక పరందామేలాగా బాలరాజు వచ్చి భయపెడుతూ ఉంటాడు కౌశికిని. అమ్మే కౌశికి ఈసారి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని వైజయంతి అనుకుంటుంది.